మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ఉదయత్తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో లలితా సహస్రనామాల్లో 321వ నామం గురించి తెలుసుకుంటున్నాం. కామ్య అనేటువంటి నామం ఉన్నది ఇక్కడ. కామ్య అంటే కోరదగినది అని అర్థం అనమాట. అంటే ఏమి కోరదగినది అనేటువంటి సందేహం కలుగుతుంది మనకి ఇక్కడ. అంటే ఏమిటి, ఎవరిని కోరుతాము? ఇప్పుడు చూడండి, అమ్మ ఉంది. మనం అమ్మని ఏమైనా అడుగుతాం. అమ్మ నాకు నీళ్ళు కావాలి, అన్నం కావాలి, నాకు పలానాది వండి పెట్టు, పలానాది కావాలన్నది, అది ఇది అన్నీ ఇంకా అస్సలు ఎక్కడా కూడా మొహమాటం లేకుండా అడుగుతాం. అంత స్వేచ్ఛ ఉంటుంది అమ్మ దగ్గర. అమ్మ ఎలాగో అమ్మవారు కూడా అలాగే అని చెప్పి అర్థం అనమాట ఇక్కడ కోరదగినది అంటే ఇక్కడ. అదేవిధంగా ఈ లోకంలో ఏ పని అవ్వాలన్నా అమ్మ గుర్తుపెట్టుకోండి, ఆ శక్తి స్వరూపిణి అమ్మవారే. అదేవిధంగా కామకళారూప, కామ్య కామకళారూప, ఈ యొక్క నామం కనుక చూసుకున్నట్లయితే కామ అంటే కామేశ్వరుని యొక్క కళ, సృష్టి కళ యొక్క రూపమైనటువంటిది. అంటే కామ కళారూప, కామేశ్వరుని యొక్క కళారూపమైనటువంటిది అమ్మవారు అనేటువంటిది అర్థం. అంటే ఎలా అంటే, ఒక దీపం ఉంది, దీపానికి వెలుగు ఎలాగో పరమేశ్వరుడికి పార్వతీదేవి అలాగా వెలుగు దీపములాగా అనమాట వాళ్ళిద్దరు కూడా. అయితే ఈ నామాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల్ని ఇండైరెక్ట్గా మీరు ఇంకొక రూపంలో ఉన్నటువంటి, అంటే ఒక అర్థం అవుతూ అర్థం చేసుకుంటూ ఈ నామాన్ని చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది త్వరగా తీరడానికి ఈ నామం బాగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా వాస్తుపరంగా కూడా ఒక వ్యక్తికి డిజైర్స్ నెరవేరాలనుకోండి, వాస్తులో పడమర వాయువ్యము అంటుంది. అంటే వెస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్, అంటే సౌత్ వెస్ట్కి మధ్య భాగాన్ని వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు, పడమర నైరుతి. అక్కడ దాన్ని డిజైర్స్ పాయింట్ అని కూడా అంటారు వాస్తులో. అంటే మీ డిజైర్ ఏదైనా నెరవేరడానికి అక్కడ మీరు కనుక ఉదాహరణకి ఒక ఎల్లో కలర్ ఒక పేపర్ మీద చతురాస్రాకారంలో చక్కగా మీ యొక్క డిజైర్ రాసి భగవంతుడి మీద నమ్మకంతో, అమ్మవారు నాకు ఈ డిజైర్ నెరవేరుతుంది, నేను దీని మీద కష్టపడతాను అని చెప్పి సంకల్పం చేసుకున్నట్లయితే ఇక్కడ రెండు విషయాలు. కష్టపడాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. శక్తి ఇస్తేనే కష్టపడగలను. నా అంతటి నేను కష్టపడుతున్నా అనడానికి లేదు. భగవంతుడు ఏముంది, నా అంతటి నేను కష్టపడి నేను సంపాదించుకున్నా అనట్లేదు. నువ్వు కష్టపడడానికి కలిగేటువంటి ఆ శక్తి ఏదైతే నువ్వు కష్టపడతానంటున్నావు, నువ్వు నడుస్తున్నావు, చదువుతున్నావు, మాట్లాడుతున్నావు, అన్ని పనులు చేస్తున్నావు. ఏ పనులు అయితే నువ్వు చేస్తున్నావో ఆ పని చెయ్యడానికి వెనుకున్నటువంటి శక్తే అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కామకళారూప తర్వాత కదంబ కుసుమ ప్రియ. కదంబ కుసుమములు అంటే అమ్మవారికి ఇష్టము. ఎలా అయితే ఇక్కడ చూడండి, విష్ణువుకి తులసి చెట్టు, శివునికి మారేడు దళాలతో మనం పూజ చేస్తాం. తులసి వాటితోని విష్ణువుకి పూజ చేస్తాం. అదేవిధంగా కదంబ పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తారు. కదంబ చెట్లకి కదంబ పుష్పాలకి అమ్మవారి యొక్క, అంటే అమ్మవారికి అవంటే ఇష్టము. ఏమండి అవంటే ఎందుకు ఇష్టం అండి? ఎందుకంటే అమ్మవారు కదంబ వనవాసిని అని కూడా నామం ఉంటుంది. అంటే కదంబ వనముల దగ్గర ఉంటుంది అమ్మవారు అని అర్థం. అయితే ఇక్కడ అంటే శబ్దానికి బ్రహ్మము అని అర్థం అన్నమాట. అంటే జ్ఞానము అని అర్థము. కదంబ కుసుమ ప్రియ అంటే అది కేవలం ఏదో పువ్వు అనే భావంతో చూడకండి. జ్ఞానం అంటే అమ్మవారికి ఇష్టం. జ్ఞానం అందింపజేయడం అంటే అమ్మవారికి ఇష్టం. జ్ఞానంతో ఉన్నవాళ్ళంటే అమ్మవారికి ఇష్టం. జ్ఞానము ఎప్పుడైతే ఉందో మనిషికి, అక్కడ మనిషి చాలా ఆనందంగా ఉంటాడు. జ్ఞానము వల్ల ఆనందం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే జ్ఞానం అంటే ఏదో ఒక చిన్నపాటి నాలెడ్జ్ అని కాదు. అది పరిపూర్ణంగా ఒక విషయాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి విషయం కనుక మీకు అర్థమైతే అది ఇంకోటి భగవత్ సంబంధించినటువంటిది జ్ఞానం అనేటువంటిది. అదేవిధంగా
కమిడి పువ్వులలో కడిమి పువ్వులలో ఏదైతే ఈ దళాలు ఏవైతే ఉంటాయో అన్నీ ఒకటేసారి విచ్చుకుంటాయండి. ఏదో ఒకటొకసారి విచ్చుకోవడం ఉండదు. అలాగే మరొక విషయం ఏంటంటే దీని తర్వాత నామంగాన చూసుకుంటే కళ్యాణి. కళ్యాణి అంటే శుభమైనటువంటిది అని అర్థం. కదంబ కుసుమ ప్రియ కళ్యాణి అంటే శుభానికి ఇంక పేరు తానే శుభముగా ఉంది అమ్మవారు. ఓం కళ్యాణి అయి నమః. ఒక శుభం కలగాలి అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాం, అబ్బో ఇక్కడ ఎటువంటి అశుభాలు కలగకూడదు, ఎటువంటి బ్యాడ్ థింగ్స్ జరగకూడదు మనం అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాడ్ థింగ్స్ జరగకూడదు అనుకోవడం కాదు, ఓం కళ్యాణి అయి నమః, ఓం కళ్యాణి అయి నమః, ఓం కళ్యాణి అయి నమః అనుకుంటే శుభము ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది? అమ్మవారి యొక్క అనుగ్రహమే శుభం. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి అనుగ్రహం లేకపోతే అక్కడ శుభం లేదు. ఆ రకంగా జగతీ కంద అంటే జగత్తుకు ఆధారభూతమైనటువంటిది అమ్మవారు. జగతీ కంద అంటే ఈ జగత్తు మొత్తం నడుస్తుంది చూసారా? ఇప్పుడు మనం చూడండి, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ ఒక కక్షలో గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఎటు పడితే అటు వెళ్ళిపోవచ్చు కదా, అలా ప్రయాణం చేయొచ్చు కదా, ఎందుకు దాని చుట్టూ తిరుగుతున్నాయి అంటే సైంటిస్టులు ఏమంటారు, సూర్యుడికి ఒక ఆకర్షణ శక్తి ఉందండి, అందుకు అలా తిరుగుతుంది. సరే తిరుగుతుంది, ఎక్కడో దగ్గర ఆగాలుగా తిరగాల్సింది, ఎందుకు ఆగట్లేదు? తిరుగుతుందని అనుకుంటున్నాం, ఆకర్షణ అనుకుంటున్నాం, ఆగాలుగా ఎందుకు ఆగట్లేదు? సరే తిరిగితే అన్నీ ఒకే దీంట్లో తిరగాలి కదా. సాటర్న్, జూపిటర్, అదేవిధంగా ఇప్పుడు అన్ని సూర్యుడు ఆకర్షణ చుట్టూ తిరగాలనుకుంటే మరి చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? సూర్యుడు చుట్టూ తిరగాలి కదా ఆయన కూడా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఉండేటువంటి ఒక ఎనర్జీతో దీని చుట్టాన్ని తిరుగుతున్నాయి, రైట్, ఫైన్. కానీ కొన్ని భూమి చుట్టూ, అంటే ఒక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అదేవిధంగా జూపిటర్ చుట్టూ కొన్ని ఉపగ్రహాలు తిరుగుతుంటాయి, 12 తిరుగుతాడు, 12 చంద్రులు ఎంతమంది తిరుగుతుంటారు. అలా కొన్ని వాటి చుట్టూ వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ సృష్టి ఏదైతే ఉందో ఒక క్రమ పద్ధతిలో భగవంతుడు సృష్టించి పెట్టాడు. అవి కిందకి వెళ్ళిపోవట్లేదు, పైకి ఎలా పడతాడు అవ్వట్లేదు, ఒక కక్షలో తిరుగుతున్నాయి. మనకి వరాహస్వామి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన భూమిని యుద్ధం చేసి, వరాహ అవతారంలో యుద్ధం చేసి ఆ భూమిని దాచిపెట్టేశాడు. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళి దాచేసినప్పుడు దాన్ని సముద్రంలో ఎక్కడో, అంటే మనకుండే ఈ సముద్రం కాదు, ఇంకా విశ్వంలో చాలా పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి, అక్కడ దాచిపెట్టేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కక్షలో పెట్టారు అంటారు. అంటే దానికంటూ ఒక సర్టన్గా ఎక్కడ దాన్ని పెడితే అది కక్షలో ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది భూమిని. ఆ రకంగా ఏంటంటే ఈ యొక్క నామం అంటే జగతీ కంద అంటే జగత్తుకి ఆధారభూతమైనటువంటి అమ్మవారు. కరుణారస సాగర అంటే అమ్మవారు కరుణ సాగరం అనమాట. ఎప్పుడు భయం, బాగా కరుణం. కొంతమందిని మనం చూస్తూ అనుకుంటుంటాం, అబ్బాయి ఎంత కరుణ అండి అతనికి, అంటే ఎంత ప్రేమ అండి, ఎంత జాలిగుండి అండి అంటూ ఉంటాం. కరుణ అనేటువంటిది ఇంకా అనమాట అసలు. అంటే అమ్మవారు అలా కరుణిస్తుంది, అందుకే నిత్యం పూజ చేయాలండి అంటూ ఉంటారు. ఎందుకంటే పూజ చేయడం అంటే ఏమిటంటే అమ్మవారిని అర్థం చేసుకోవడం, అమ్మవారిని పిలవడము, అమ్మవారితో మీరు సంబంధం ఏర్పరచుకోవడము. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూజ అనేటువంటిది పూర్వజన్మ వైభవాన్ని అందించేది. అదేవిధంగా కృతజ్ఞతాభావంతో చేయాలి పూజని. ఏదో కేవలం ఎప్పుడు కావాలని ఎంతసేపు సంకల్పం, ఒక ఇల్లు కట్టుకున్నాను స్వామి, ఇంకో 2 ఇల్లులు కావాలి, ఒక కారు కొనుక్కుని ఇంకా పెద్ద కారు కావాలి, లేకపోతే ఏదో ఇన్ని లక్షల కోట్ల ఇంకా పెద్ద కావాలి, దీనికోసం కాదు పూజ, దీనికోసం కాదు అమ్మవారిని ఆరాధించాల్సింది. మీరు ఆరాధించవలసినటువంటిది, స్వామి అసలు ఎంత గొప్ప సృష్టిని సృష్టించావు, అందులో నాకెంతో తెలియకుండా నాకెంతో నువ్వు తోడ్పడుతున్నావు, ఒక తల్లిలాగా. తల్లి కంటే ఎక్కువ, తల్లి అమ్మవారు ఒకటేలేండి, గుర్తుపెట్టుకోండి. అలా చూస్తున్నందుకు నీ కృతజ్ఞతలు అనేటువంటి భావంతో పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.